పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు బాహాబాహికి దిగారు. కాటా శ్రీనివాస్, గూడెం మహిపాల్ రెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గాన్ని పక్కన కూర్చోబెట్టుకుని జిన్నారం మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులకు కనీసం కుర్చీ కూడా ఇవ్వకపోవడంతో గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఒరిజినల్గా పనిచేసిన కార్యకర్తలు తిరగబడడంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్లిపోయారు. ఆ విధంగా రుణమాఫీ జరుగుతూ ఉన్నది. ఆ విధంగా రుణమాఫీ జరుగుతూ ఉన్నది. రైట్. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ప్రోటోకాల్కు సంబంధించినటువంటి రగడ చెలరేగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి గూడెం మహిపాల్ రెడ్డిపై వ్యతిరేకతతోటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రుణమాఫీ విషయంలో సంబరం చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి అనుచర వర్గాన్ని పక్కన కూర్చోబెట్టుకొని జిన్నార మాజీ ఎంపీటీసీ మరియు చెప్పి ఏదైతే ఎంపీటీసీ సర్పంచుల కనీసం కుర్చీ కూడా ఇవ్వకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీ కోసం ఒరిజినల్ గా పనిచేసినటువంటి కార్యకర్తలు తిరగబడడం జరిగింది. సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పార్టీలోకి నిన్న మనం వచ్చి కనీసం కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ గా పనిచేసినటువంటి కార్యకర్తలకు సరైన విలువ లేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి పనిచేసినటువంటి నాయకులకు సరైన ప్రాధాన్యత ఇస్తలేరని కూడా, దాంతో పాటుగా పార్టీ ఫిరాయింపులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్న దానిపైన కూడా వారు కొంత వ్యతిరేక భావాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కట్టా వర్గం, దాంతో పాటుగా గూడెం మహిపాల్ రెడ్డి వర్గం మధ్య కొంతసేపు గొడవ జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ సమయంలోనే ఏదైతే స్టేజ్ మీద నుంచి కూడా గూడెం మహిపాల్ రెడ్డి ఏదైతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగడంతో పాటుగా పెద్ద ఎత్తున గూడెం మహిపాల్ రెడ్డికి నినాదాలు చేయడంతో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఆ విధంగా రుణమాఫీ జరుగుతూ ఉన్నది. ఆ విధంగా రుణమాఫీ జరుగుతూ ఉన్నది.